ప్రియులరా, ఈ లోకంలో తిరిగి వెనక్కి తీసుకురాలేనివి కొన్ని ఉంటాయి. మనము చేత్తో పట్టుకుని లేకపోతే ఏ పని చేసినా ఆపు చేయలేనివి కొన్ని ఉంటాయి. అందులో ఒకటి సమయం. టైంని, ఆ గడియారాన్ని మనం ఇప్పటికి ఆపేయచ్చు, కానీ కాలాన్ని మనం మాత్రం ఆపలేం. అలాగే మీరెంత ప్రయత్నించినా మీ ఏజ్ పెరుగుతుందే తప్ప తరగదు. ఎవరి వయసైనా రేపటికి రోజు పెరుగుతుందా తరుగుతుందండి? పెరుగుతుంది ఖచ్చితంగా. మానవుని జీవితంలో అలాగే శరీర విషయంలో అనేకమైన మార్పులు చిన్ననాటి నుంచి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇది మానవుని యొక్క జీవితం. ఈరోజు మానవుని జీవితంలో ఉన్నటువంటి వివిధ దశలను ఆత్మీయ పూర్వకంగా మనము పరిశీలన చేద్దాం. ఈరోజు మానవుని జీవితంలో చాలా దశలు ఉంటాయి. అందులో ఒక్కొక్క దశను ఆత్మీయ అర్థంలో నేర్చుకోవడానికి ఈరోజు ప్రయత్నించేద్దాం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఈ రీతిగా మాట్లాడుతుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో ఈ విధంగా పౌలు గారు మనకి రాస్తూ ఉన్నారు. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు ముందుగా నేను చెప్పినట్లు శరీరము రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంటుంది. ఈ బాహ్య శరీరము పుట్టిన నాటి నుంచి ఎదిగి బలాభివృద్ధి నుండి ఒక స్థాయికి చేరిన తర్వాత క్షీణ దశకు మరలుతూ ఉంటుంది. అయితే పౌలు గారు ఏమంటున్నారంటే, బాహ్య పురుషుడు అనగా ఈ శరీరము కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు అనగా నీ ఆత్మ దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ శరీరానికి వయస్సు ఉన్నట్టు ఆత్మకు కూడా వయస్సును మనం ఆపాదించుకోవాలి. అయితే శరీరానికి ఆత్మకి గల తేడా ఏంటంటే, శరీరము రోజులు గడిచే కొద్దీ కృషించిపోతుంది, ఆత్మ మాత్రం రోజులు గడిచే కొద్దీ నూతన పరచబడుతుంది. హల్లెలూయా. ఆత్మ ఏమవుతుందంటే అండి, దినదినము నూతన పరచబడుతుందని దేవుని యొక్క వాక్యం మనకి తెలియచేయబడుతుంది. ప్రియులారా, హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా ఒక మానవ పుట్టుకకి పునాది తల్లి గర్భం. ఎక్కడండి? తల్లి గర్భం. మీరు చూసినట్లయితే 139 కీర్తనలో 13వ వచనంలో దావీదు గారు ఈ విధంగా అంటూ ఉన్నారు. అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయండి, బైబిల్ ఖచ్చితంగా తీయాలి. నా అంతరంద్రియములను నీవే కలుగు చేసేటివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. హల్లెలూయా. అంటే అంతరింద్రియములను సృజించిన వాడు దేవుడే, తల్లి గర్భమందు నిర్మించిన వాడు దేవుడే. ఆయన కలుగు చేసిన విధానం మనం చూస్తే ఏం కలుగుతున్నాయంటండి? దావీదు గారికి భయం కలుగుతుందంట, ఆశ్చర్యము కలుగుతుందంట. ఒకవేళ మనల్ని ఎవరినైనా ఒక మెడికల్ కాలేజ్ ల్యాబొరేటరీలోకి తీసుకెళ్ళి ఒక చనిపోయిన వ్యక్తి యొక్క శవాన్ని కోసి లోపల భాగాలు కనుక మనకు చూపిస్తే మనకేం కలుగుతుందండి? భయము కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆ అవయవాల అమరికలు మనం చూసినట్లయితే, అవి పనిచేసే విధానం మనం తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యము కలుగుతుంది అంటండి. మనలో ఎన్ని అవయవాలు ఉన్నాయో మనకే తెలీదు, మన పూర్తి బాడీ మనకే తెలీదు. ఇది మానవుని జ్ఞానానికి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం టోటల్ బాడీ అంతా చదివేటువంటి డాక్టర్లు తక్కువ. ముక్కుకో డాక్టర్, కన్నుకి ఈఎన్టీ స్పెషలిస్ట్ ఉంటారు, గుండెకో డాక్టర్ గారు ఉంటారు, కిడ్నీలకు డాక్టర్ గారు ఉంటారు, నరాలకి బ్రెయిన్కి ఒక డాక్టర్ గారు ఉంటారు, చర్మానికి ఒక డాక్టర్ గారు ఉంటారు. అంటే అందరికీ జ్ఞానం సరిపోదు తెలుసుకోవడానికి. దేవుని సృష్టి అంత అద్భుతం అన్నమాట. మానవుని మరి రూపం కనుక మనం చూసినట్లయితే అది మనకు భయాన్ని, ఆశ్చర్యాన్ని కలుగు చేస్తుందని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది.
నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. మనకి కలిగిన ఎముకలు ఎన్నో ఆయనకి తెలుసు. నిన్ను పిండముగా రూపించిందే ఆయన. కాబట్టి గర్భమందు మన నిర్మాణ క్రమము, నిర్మాణ విధానము ఆయనకు సమస్తము తెలిసే ఉన్నవి. ఇంకా చూస్తే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, మనము గర్భములో ఉండగానే మన దినములన్నీ కూడా లిఖించబడ్డాయంట. అంతే కదండి, వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. గర్భంలో ఉండగా ఎవరైనా చూడగలుగుతారా అండి? స్కానింగ్ ఏదో చేస్తున్నారు కానీ అది కూడా పూర్తిగా ఏమీ కనిపించదు. ఎలా కదులుతున్నారు ఏంటి ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. కానీ నీ నిర్మాణ క్రమము చూసేది ఎవరంటే దేవుడు. నువ్వు పిండముగా ఉన్నప్పుడు చూసేది ఎవరంటే దేవుడు. నువ్వు రహస్యముగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు చూసేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. గమనించండి, ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో జన్మించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆ గర్భ వేదన, ఆ ప్రసవ వేదన మనం కూడా పడాలంట. ఎలా అంటే, ఒక పాపి పాపాన్ని విడిచి దేవుని చిత్త ప్రకారము ఆయనలో బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు మనల్ని మనము ఆ ప్రసవ వేదన అనుభవించుకున్నట్టుగా కన్నీళ్లతో ఆ పాపాన్ని విడిచిపెట్టి ప్రభువులోకి వస్తే మనం క్రొత్తగా జన్మించిన వారమే. హల్లెలూయా. క్రొత్తగా మనము జన్మించిన వారమే. అంతే కదండి. క్రొత్తగా ఒకడు జన్మించాలంటే ఏం చేయాలని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ఒకడు కొత్తగా జన్మించాలంటే నీటి మూలంగాను ఆత్మ మూలంగాను బాప్తిసం పొందాలి. ఆ బాప్తిసం పొందడం అనేది, నీటిలో బాప్తిసం పొందడం అనేది ఎలా జరగాలి అంటే, నీ ఆత్మలో పరిపూర్ణమైన మార్పు వచ్చినప్పుడు. ఆ మార్పు ప్రసవ వేదన ఏ విధంగా తల్లి భరిస్తుందో, ఒక పాపి కూడా అదే విధమైనటువంటి బాధను వ్యక్తం చేస్తూ తన పాపపు జీవితాన్ని వదిలి మరి ఆత్మీయ జీవితంలోకి రావాలి, క్రొత్తగా జన్మించాలి ప్రియులారా. హల్లెలూయా. అయితే యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి వాక్యంలో మరి వాక్యం ఈ విధంగా మనకి తెలియజేస్తూ ఉంది. చూడండి, ద్వీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమున పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకొనినది మొదలుకొని ఆయన నా నామము జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. గర్భమున పుట్టగానే యెహోవా నన్ను, అంటే ఒక వ్యక్తి తల్లి గర్భంలో పడగానే ఆ వ్యక్తి పట్ల ప్రణాళిక ఎవరికి ఉంటుందంటండి? ఎవరికి ఉంటుందంట? ఇప్పుడు చెప్పండి, ప్రతి ఒక్కరూ మీ గుండెల మీద చేసుకుని మీ పట్ల ఎవరికి ప్రణాళిక ఉంది? ఎవరికి ఉంది? దేవునికి ప్రణాళిక ఉంది. మన జీవితాల్లో ప్రతి దినము కూడా లెక్కించేది ఎవరు? మన జీవితాల్లో ప్రతి దినము జరగబోయేదాన్ని రాసేది ఎవరు? నా దినములన్నీ లిఖితములాయని అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం గమనించాల్సింది ఏంటంటే, మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ప్రతి దినము లిఖించబడతా ఉంది. నీ ఆత్మ క్రొత్తగా జన్మించిన నాటి నుండి నీవు మరి పరిపూర్ణంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. బిడ్డ పుట్టిన తర్వాత మనము సంతోషిస్తూ ఉంటాం. ఆ బిడ్డ చిన్నగా ఎదుగుతూ ఉన్నప్పుడు ప్రతి తల్లి తండ్రి కూడా ఎంతగానో ఆనందిస్తారు. బిడ్డ ఎదగడానికి ఏ విధమైన పౌష్టికాహారం పెట్టాలో ఆ ఆహారాలన్నీ కొనుక్కొస్తూ ఉంటాం మనం. అంటే సెరిలాక్లు లాంటివి, చిన్న పిల్లలకి పాల్లో కలిపి పెట్టేవన్నీ కూడా తీసుకొచ్చి పెడతా ఉంటాం. ఆ పాల ద్వారా బిడ్డ కొంత సమయం ఎదగాలి. ఇది ఏ దశ అండి? బాల్య దశ. ఏ దశ? మానవుని జీవితంలో బాలుడిగా లేదా బాలురాలిగా ఉన్నప్పుడు ఆ పిల్లలు పాలతో ఎదుగుతారు. కాబట్టి ఆత్మ జన్మించిన తరువాత మనం ఏం చేయాలంటే వాక్యాన్ని పాల రూపంలో మనము ఇవ్వాలన్నమాట. ఇప్పుడు క్రొత్తగా బాప్తిసం తీసుకుని ఒకరు చర్చికి వచ్చారనుకోండి,
ఆ రోజే వచ్చిన ఆ వ్యక్తితో నేను ప్రకటన గ్రంథం డిస్కస్ చేస్తున్నాను. అర్థమవుతుందా? అర్థం కాదు. ఆ బిడ్డకి లేదా ఆ ఆత్మకి ఏ వాక్యం అవసరమో అదే ఇవ్వాలి. మనం స్టార్టింగ్ స్టేజ్లో యేసయ్య గురించి, రక్షణ గురించి, ఆయన గొప్పతనం గురించి ఇలాంటివి మనం చెప్పినప్పుడు ఆ వ్యక్తి నేర్చుకోవడానికి అవకాశము ఉంటుంది. వాక్యం తెలియజేస్తాం చూడండి. 1 పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చదవండి. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం అండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. హల్లెలూయా. మరి అపోస్తలుడైనటువంటి పేతురు గారు చక్కని మాటలు రాస్తా ఉన్నాడు. ఏంటనంటే, మీరు చిన్నపిల్లల లాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి స్వభావాన్ని పిల్లలు కలిగి ఉంటారు అంటే, వారిలో అసూయ ఉండదు, వారిలో వేషధారణ ఉండదు, వారిలో దూషణ మాటలు ఏమీ ఉండవు. ఇవన్నీ కూడా లేనట్టుగా మీరు వాటిని మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలి మీరు పాల వంటి వాక్యాన్ని నేర్చుకోండి. ఏం చెప్తున్నాడండి? పాల వంటి వాక్యాన్ని నేర్చుకుని రక్షణ విషయంలో మీరు ఎదగాలని మరి ఆయన హెచ్చరిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, చూడండి, క్రీస్తులో కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా బేసిక్స్ నేర్చుకోవాలి. స్టార్టింగ్ చాలామంది నేర్చుకుంటారు బేసిక్స్. నన్ను అడిగితే ఇప్పటికీ బేసిక్లోనే ఉండిపోయిన వారు చాలామంది ఉంటారు. వాక్యం ఇంకా అందరికీ లోతుగా తెలీదు. బాప్తిజం తీసుకుని ఎంతకాలమైంది అని అడిగితే మాత్రం చెప్తారు నంబర్లు. 10 సంవత్సరాలు అయిందండి, 20 సంవత్సరాలు అయిందండి. మా ఊర్లో మొట్టమొదట బాప్తిజం నేనే తీసుకున్నానండి. పరిశుద్ధాత్ముడు ఎవరయ్యా అంటే ఎవరండి అయినా? ఇంకా ఏదైనా ప్రశ్న వేస్తే దానికి సమాధానం తెలీదు. ప్రియులరా, మనము శారీరకంగా ఏ విధంగా ఎదుగుతామో ఆత్మీయంగా కూడా మనం ఎదగాలి. అలా ఎదిగేటప్పుడు మొట్టమొదటిగా మనం రక్షణలోకి నడిపించబడిన తరువాత పాల వంటి వాక్యాన్ని అపేక్షించుకుని పాల వంటి వాక్యం ద్వారా మనము ఎదగడానికి ప్రయత్నం చేయాలి. మొదటి స్టెప్ అది వ్యక్తి జీవితంలో లేదా విశ్వాసి జీవితంలో. ప్రియులరా, హల్లెలూయా. అలాగే సమయం తక్కువ ఉంది కాబట్టి త్వరగా మన వాక్యాన్ని నేర్చుకుందాం. 3వ దశ ఏంటంటే, మొదట గర్భము, 2వది బాల్యము. బాల్యంలో చిన్నపిల్లలు తెలియక తప్పు చేస్తూ ఉంటారు కదండి. ఏం చేస్తారు? తెలియక తప్పు చేస్తూ ఉంటారు. అంటే ఇది చేస్తే తప్పు అని వాళ్ళకి తెలీదు. మనం కొడతాం కూడా, ఎరా ఎలా చేసామంటే నాకు తెలియదు అంటారు వాళ్ళు కదండి. అలాగే రక్షణలో కొత్తగా వచ్చిన వారు కొన్నిసార్లు తెలియక తప్పులు చేస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేయాలంటే ప్రభువు దగ్గర క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి వాటి నుంచి మళ్ళా రికవర్ అవ్వాలి ఖచ్చితంగా. అది తెలియక తప్పు చేసే పరిస్థితి కాబట్టి దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉంటాడన్న సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే 3వ దశ ఏంటంటే, ఇది చాలా ప్రాముఖ్యమైన దశ, యవ్వన దశ. ఏంటంటే మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైన దశ యవ్వన దశ. మేము టీచింగ్ చేసేటప్పుడు పిల్లలకి చెప్పేవాళ్ళం అనమాట. ఏంటంటే 10th క్లాస్ పిల్లలు వస్తారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు 4 మంచి మాటలు చెప్పాలి కాబట్టి చెప్తూ ఉండేవాళ్ళం. ఏం చెప్తూ ఉండేవాళ్ళం అంటే, ఇది మీకు చాలా ప్రాముఖ్యమైనటువంటి ఏజ్. ఒక వ్యక్తి బాగుపడాలన్నా పాడైపోవాలన్నా డిసైడ్ చేసే ఏజ్ ఇదే, టీనేజ్. జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి బాగుపడాలన్నా పాడైపోవాలన్నా మీరు గమనించండి. చదువుకునే పిల్లలు 10th క్లాస్ అయిన తర్వాత 10th క్లాస్ నుంచి ఒక 20-22 ఇయర్స్ వరకు కనుక వాళ్ళని వాళ్ళు కాపాడుకుని బాగా చదువుకున్న వాళ్ళు భవిష్యత్తు ఎలా ఉంది, ఆ టైంలో చదువు కంటే లేదా ఆత్మీయ జీవితం కంటే లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి పడిపోయిన వారి జీవితం ఎలా ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. మనం ఎగ్జాంపుల్స్ చూస్తాం కదండి. ఇదే ప్యాటర్న్ మనకి ఆత్మీయ జీవితంలో కూడా వర్తిస్తుంది. ఎలాగంటే, పిల్లవాడిగాను వాక్యాన్ని నేర్చుకున్నావు, ఇప్పుడు ఆత్మీయంగా బలపడాలను. ఆత్మీయంగా బలపడాలంటే యవ్వన దశలో కొంచెం ఎక్కువే తింటారు. కుర్రోళ్ళు ఎక్కువ తింటారో తినరండి చెప్పాలి, ఎవరు కూడా ఆలోచిస్తున్నారు.
తింటారు కదండి. కాబట్టి యవ్వన దశ అంటే నువ్వు ఆత్మీయ స్థితిలో బాల్యాన్ని దాటి కొంచెం ఎదరికొచ్చినప్పుడు నీ ఆత్మీయ జీవితంలో ఎక్కువ సమయం వాక్యాన్ని చదవడానికి కేటాయించాలి, ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి కేటాయించాలి. ఎందుకంటే అదే సమయంలో సాతానుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఎక్కువగా పాపంలో పడిపోయే వయస్సు యవ్వన వయస్సు. మానవుడు పాపంలో ప్రవేశించేది ఎప్పుడంటే యవ్వన కాలానికి వచ్చినప్పుడు. ఒక కొత్తగా మద్యం తాగడం అలవాటు చేసుకోవాలన్నా, ప్రేమలో పడి జీవితాన్ని పాడు చేసుకోవాలన్నా, డ్రగ్స్కి బానిసలు అవ్వాలన్నా అది ఏ ఏజ్లో జరుగుతుందండి? యవ్వన కాలంలోనే జరుగుతుంది. కాబట్టి ఆ యవ్వన దశలో ఈ బిడ్డలు ఏ విధంగా పాడైపోతున్నారో ఆత్మీయ స్థితిలో కొంచెం నేర్చుకోవాల్సి వచ్చిన సమయం వచ్చేసరికి విశ్వాసులు కూడా పడిపోతూ ఉన్నారు. దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందంటే, యవ్వనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందురు. దేని చేత శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అంటే వాక్యాన్ని పాటించడం, వాక్యాన్ని అనుదినము పఠిస్తూ పడిపోకుండా ఎవరైతే వారిని వారు కాపాడుకుంటారో వారి జీవితం అద్భుతంగా ఉంటుందంటంలో ఎట్టి సందేహం లేదు ప్రియులారా. హల్లెలూయా. చూడండి, 1 యోహాను 2:14 వాక్యం ఈ రీతిగా మనకి బోధిస్తూ ఉంది. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవ్వన దశలోకి వచ్చేసరికి మనకి ఎవరు తెలుసు అంటండి? తండ్రి తెలుసు అంట. తండ్రి అంటే దేవుడు ఎవరో మనకి తెలుసు, దేవుని మార్గం ఏంటో మనకి తెలుసు, ఏది మంచి ఏది చెడు అనేది మనకి తెలుసు. కాబట్టి ఆ సమయంలో మనము బలవంతులుగా ఉండాల్సిన ఆవశ్యకత ఉన్నది. మీకు అందరికీ తెలుసు కదా, నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు, నీ యవ్వనము క్రొత్త దగుచుండునట్లు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతామంటండి. హల్లెలూయా. ఇది క్లోజ్ చేస్తే కానీ ఇది ఓపెన్ అవుతుంది. కాబట్టి ప్రియులరా గమనించండి, దేవుని వాక్యం మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. యవ్వన కాలంలో మనము పక్షిరాజు వలె పైకెక్కి ఎగరాలంట. అంటే యవ్వన కాలం మనకి క్రొత్తదవ్వాలంట అనునిత్యము కూడా. ఎలా క్రొత్తదవుతుంది మీకు తెలుసా? పక్షిరాజు ఏం చేస్తారో తెలుసా? ఆకాశంలో పైకంట ఎగురుతుంది. ఎలా ఎగరగలుగుతుంది? అది వయసు అయిపోతున్నప్పటికీ కూడా తన ముక్కుతోటి ఆ ముక్కు అంతా కూడా గోకి గోకి వదిలించుకున్న తర్వాత క్రొత్త ముక్కు రావడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు తనకి క్రొత్త బలం వస్తుంది. మనం కూడా అనునిత్యము కూడా నూతనంగా బలం పొందుకోవాలంటే మనము కూడా ఆత్మీయంగా నలగగొట్టబడాలి. నేను అడుగుతాను ఈరోజు ప్రశ్న, మీలో ఎంతమందికి మోకాలు వేసే అలవాటు ఉంది? మీ ఎంప్లాయర్ తొడవమన్నప్పుడు కబోర్డులు తొడడానికి మోకాలు వేయడం కాదు, అది కూడా చచ్చి చెడు కూర్చుని మళ్ళీ అరగంటకి కానీ పైకి లేగలేరు. ఎంతమందికి మోకాళ్ళ మీద ప్రార్థన చేసే అలవాటు ఉంది ప్రియులరా? ఎంతమందికి వాక్యము పట్టుమనకుండా కనీసం ఒక 2-3 అధ్యాయాలు చదవగలిగే ఓపిక ఉంది ఈ రోజుల్లో? గమనించండి. వినేస్తున్నారు యూట్యూబ్ పెట్టుకుని కాసేపు వాక్యం. ఏమండి, 2 ముక్కలు వాక్యం వినేసరికి వచ్చేస్తుంది గుర్రు గుర్రుమంటుంది. ఏంటది? బ్లూటూత్. ఈ లోపల ఎత్తుతారండి, ఇంకా వాక్యం అలాగే ఉంటుంది. వీళ్ళు 2 నిమిషాలు వాక్యం వింటారు, 20 నిమిషాలు 2 గంటలు కొనసాగుతూనే ఉంటుంది. ఏంటది? సంభాషణ. ఎంతసేపు మాట్లాడతారో వాళ్ళకి తెలియదు. మాట్లాడినంతసేపు విసుగురాదు. 2 నిమిషాలు వాక్యం వినేసరికి నిద్ర వచ్చేద్దాం మంచం మీద పడుకుంటే కదండి. మన ఆత్మీయ స్థితి దిగజారిపోతా ఉంది ఈ రోజుల్లో. మనిషి ఎక్కువగా ఈ లోకానికి ప్రాధాన్యత ఇవ్వటం ప్రారంభించారు. మనిషి జీవితం ఆశలకి మరి ఆకర్షణలకి లోనైపోయేటువంటి ప్రమాదం ఎక్కువగా ఏర్పడింది. దేవుని వాక్యం కంటే సోషల్ మీడియాకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే యవ్వనస్తులు ఎక్కువైపోయారు ప్రియులారా. చర్చికి బైబిల్ తెచ్చుకునేవారు ఉంటారు, బైబిల్ తెచ్చుకోని వారు కూడా ఉంటారు. ఈరోజు ఎవరైనా ఫోన్ లేకుండా చర్చికి వచ్చారా? ఎవరైనా చేయెత్తారా? ఫోన్కి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఎవరో ఒకరి దగ్గర బైబిల్ కనబడదు కదండి. ఫోన్ లేకుండా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే మన జీవితంలో దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఒకసారి గమనించాలి ప్రియులారా. చర్చిలో పాటలు పాడటం, వాక్యం చదవడం, వాక్యం చెప్పడం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నామంటే
కొంతవరకు మంచిదే, సోషల్ మీడియాలో మనం లైవ్ ఎత్తున్నాం. ఎందుకంటే ఈరోజు అటెండ్ కానోళ్ళు చూడడానికి, లేకపోతే ఎవరికి అవకాశం లేదు వారు చూడడానికి కొంతవరకు మంచిదే. కానీ అది స్టార్ట్ అయ్యే వరకు మనం స్టార్ట్ అవ్వట్లేదు. ఇక్కడ మీరు గమనించండి, ఎవరికైనా మైక్ ఇవ్వకపోతే ప్రార్థన ప్రారంభించే పరిస్థితి ఏమండి? మైక్ ఉండాలి, ప్రార్థన ప్రారంభిస్తాం. ఒకవేళ గమ్ముని ఎత్తేసుకున్నాం, మైక్ వచ్చింది మళ్ళీ ఎత్తుతాం ప్రార్థన. అలవాటు మనకి. నేనేమి మిమ్మల్ని కించపరచాలని మాట్లాడట్లేదు, నేనైనా అంతే, మీరైనా అంతే. ఈ రోజుల్లో మనం ఒక వేషధారణ జీవితాన్ని క్రైస్తవ్యంలో జీవిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇది మారాలి మన జీవితంలో. ఈరోజు బలమైన యవ్వన దశలోకి మనం రావాలి. నేను అనుకుంటాను మనందరం కూడా చాలా వరకు బాల్య దశలోనే ఉన్నామేమో, బేసిక్సే నేర్చుకుంటున్నామేమో, ఇంకా క్రైస్తవ్యంలో మనం ఇంకా అడుగులు వేయట్లేదేమో. ఈరోజు బలమైన ఆహారాన్ని పుచ్చుకోవడానికి మనం సిద్ధపడాలి. వాక్యపు లోతును నేర్చుకోవడానికి మనం సిద్ధపడాలి. దేవుని మర్మాలను పరిశీలించడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఆత్మీయ జీవితంలో యవ్వన దశలోకి మనం రావాలి. 4వ దశ ఏంటంటే కౌమారం లేదా ప్రౌఢ దశ అని పిలుస్తారన్నమాట. ఇది నడి వయసు. ఈ వయసులో మనం ఎక్కువగా చేసేది ఏంటంటే, ఇక్కడ ఉన్నవారు ఎక్కువ మంది ఇదే ఏజ్లో ఉన్నవాళ్ళు ఏంటంటే సంపాదించడం, బాధ్యతలు నెరవేర్చడం, పిల్లల్ని చదివించుకోవడం, పెళ్ళిళ్ళు చేసుకోవడం, ఇల్లు కట్టుకోవడం, ఈ టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. భారాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఇటువంటి సమయంలో కూడా చాలామంది దేవుణ్ణి మర్చిపోతూ ఉంటారు. ఏమండి? దేవుని మర్చిపోయి దేవుని కంటే ఎక్కువగా బాధ్యతలకు మనం విలువ ఇస్తూ ఉంటాం. కానీ మరి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది, ఏ సమయంలో అయినా కూడా మనము దినదినము నూతన పరచబడాలి. హల్లెలూయా. మరి ఇందాక వాక్యం చెప్తుంది కదా, బాహ్య పురుషుడు కృషించినను ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాం. హల్లెలూయా. నూతన పరచబడాలి మనం. మన వయసు పెరిగే కొద్దీ, శరీర వయసు పెరిగే కొద్దీ ఆత్మ వయసు తగ్గాలంతే. ఎలా ఉండాలండి? ఆత్మ వయసు తగ్గించబడాలి. చాలామందికి ఇష్టం ఎలాగంటే, ఏజ్ ఎక్కువైపోయినా కానీ ఎంటుకలు కనబడకూడదు అనుకుంటారు. చాలామందికి ఇష్టం అలా కనబడటం. ముడతలు వచ్చేస్తున్నా కానీ ముడతలు కనబడకూడదని ప్రయత్నం చేస్తుంటాం. అద్దం ముందు కూర్చుని అవసరమైతే అరగంట స్పెండ్ చేయడానికి మనం ఇష్టపడతాం. అంటే మన వయసుని కవర్ చేసుకోవడానికి. అంటే అక్కడ ఏంటంటే దేవుడు న్యాచురల్గా నీ వయసును పెంచుతున్నా కూడా కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ప్రియులరా, అది కాదు మనం చేయాల్సింది. ఆత్మ వయసుని మనం కవర్ చేయాలి. ఆత్మ వయసు తగ్గించుకోవాలి. ఆత్మలో దినదినము కూడా మనం నూతన పరచబడాలని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో వాక్యం ఈ రీతిగా మనకి బోధిస్తూ ఉంది. చూడండి, చూడండి. మనము మేలు చేయటి యందు విసుకక యందుము, మనము అలయక మేలు చేసి తనమే తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. ఈ కౌమార దశలో లేదా ప్రౌఢ దశలో మనము అలిసిపోతూ ఉంటాం, మనము విసిగిపోతూ ఉంటాం. ఇవి ఎక్కువగా మీకు కనబడుతూ ఉంటాయి. మీరు గమనించండి, పిల్లలు మనతో మాట్లాడుతున్నప్పుడు విసుక్కోవడం కానీ, కోప్పట్టం కానీ, ఎక్కువ అలసట చెందినట్టుగా కానీ ఈ దశలో మనకి అనిపిస్తూ ఉంటుంది. ఆత్మీయ స్థితిలో కూడా అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే అప్పటికే మనం శోధనలు అనుభవించి ఉంటాం, కష్టాలు అనుభవించి ఉంటాం. మరి అటువంటి పరిస్థితుల్లో విసుగొచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఎంతకాలం మనం ప్రార్థన చేయాలి, ఇంకా ఎంతకాలం దేవుడు మంచిగా ఉండమన్నాడు, మంచిగా ఉండాలి, ఇంకా ఎంతకాలం ప్రార్థన చేయాలి. విసుగు వచ్చేటువంటి సమయంలో ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఏంటంటే, మనం మేలు చేయటం యందు విసుక్కోకుండా ఉండాలంట. దేని ఏందండి? మేలు చేయటం యందు విసుక్కోకుండా ఉంటే మనమంట తగిన సమయంలో పంట కోస్తామంట. హల్లెలూయా. తగిన సమయంలో మనం ఏం కోస్తాం? పంట కోస్తాం. అంటే దేవుడు నీకు ఒక సమయంలో ఏదో అవసరం, ఆ సమయంలో దేవుడు నీకు అనుగ్రహించాడంటే నువ్వు అప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఇచ్చాడని అనుకోవడానికి లేదంట. మీరు ఇంతకుముందు ఎప్పుడో చేసిన మంచి, ఇంతకుముందు ఎప్పుడో చేసిన మేలు ఉంటుంది చూసారా, అది మీకు రిటర్న్ గిఫ్ట్గా కావాల్సిన టైంలో రావాల్సిన సమయంలో వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అదే ఇక్కడ తగిన సమయమందు పంట కోస్తామని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి కౌమార స్థితిలో అంటే ఆత్మీయ స్థితిలో మనం ఇంకా ఒక స్థాయికి వెళ్తూ ఉన్నప్పుడు
విసుక్కోకుండా ఉన్నట్లయితే మన జీవితం వర్ధిల్లుతుంది అంటలో ఎట్టి సందేహం లేదు. హల్లెలూయా. ఇంకా ఆఖరి దశ ఏంటంటే మానవుని జీవితంలో వృద్ధాప్యం. పాపం ఎవరు కోరుకోరు ఇది, కానీ వచ్చేతా ఉంటుంది. ఏమండి, ఎవరు కూడా వంగిపోవాలని కోరుకోరు, బలం పోవాలని కోరుకోరు, ఏమండి వెంట్రుకలు నెరిసిపోవాలని ఎవరు కోరుకోరు, కానీ అవి వచ్చేస్తూ ఉంటాయి. ఈ వృద్ధాప్య దశకు వచ్చేసరికి మనం చాలా సీనియర్లం అన్నమాట. వయసులోనూ సీనియర్లమే, ఆత్మలో కూడా మనం సీనియర్లుగా ఉండాలి. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలంటే పిల్లలకి బోధించాలి, పెద్దవారికి మన సాక్ష్యాన్ని పంచిపెట్టాలి, రాబోయే తరాన్ని తయారు చేయాలి. హల్లెలూయా. వృద్ధాప్యమందు ఎక్కువ సంతోషం ఎప్పుడు కలుగుతుందండి? పెన్షన్ తీసుకుంటున్నప్పుడా? చెప్పాలి. మటన్ కర్రీ చేసినప్పుడా? నవ్వలేదు, ఇంకేం చేసుకుంటారా కర్రీని? ఎప్పుడు కలుగుతుందండి? చెప్పాలి. జయం గారు, మీకు ఆనందం ఎప్పుడు కలిగింది? మనవాడిని చూసినప్పుడు అంట. అంటే ఆ పిల్లల్ని చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందంటే పడిన కష్టమంతా మర్చిపోతాం. అవసరమైతే ఇంకో 4 గంటలు ఎక్స్ట్రా చేసి పెద్ద గొలుసు కొనాలని చూస్తాం పిల్లలకి. అంత సంతోషంగా ఉంటుంది చిన్న పిల్లల్ని చూసేసరికి. కాబట్టి ఈ వృద్ధాప్య దశ ఆత్మీయ స్థితిలోకి వచ్చేసరికి క్రొత్త ఆత్మలు మనం చూడాలి. హల్లెలూయా. అక్కడ మనవరాలంటే ఆత్మీయ జీవితంలో చూడగలిగేవేంటి? క్రొత్త ఆత్మలు. కొత్తగా క్రీస్తులోనికి చేరిన వారిని చూసినప్పుడు మనకి సంతోషం కలుగుతుంది ప్రియులరా. హల్లెలూయా. కాబట్టి అలాంటి స్థితిలోకి మనము రావాలి. చూడండి, ప్రకటన గ్రంథంలో బోల్డ్ చెప్పాడు మీకు 12వ అధ్యాయంలో. ప్రసంగి గ్రంథంలో చెప్పాడు వృద్ధాప్యమందు కిటికీలు కావాలంటాడు, అంటే అద్దాలు కావాలి, పళ్ళు ఊడిపోతాయి, తిరగటరాళ్ళు ఊడిపోతాయి, ఇవన్నీ రకరకాలుగా చెప్పారు కదా. ఆ స్థితిలో మనము రాబోయే తరాన్ని తయారు చేయడానికి ప్రయత్నం చేయాలి. ప్రియులరా, మీ ఆత్మీయ వయసు ఎంతో మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. శరీర వయసు అంటే టక్మని చెప్తారు మీరు. ఎంతండి? 16 కాదు కదా, 20, 30, 40, 50 ఇలా రకరకాల వయసులు చెప్తాం. కానీ ఆత్మీయ వయసు నాకు కూడా తెలియదు, మీకు మీరే బేరీజు వేసుకోవాలి. మీరు ఇంకా గర్భంలో ఉన్నారా? ఇంకా పుట్టలేదా? మీరు ఇంకా పాలు తాగుతున్నారా? ఇంకా క్రీస్తులో బేసిక్సే నేర్చుకుంటున్నారా? లేదా మీరు ఇంకా కొంచెం వాక్యం చదివే స్థితిలోనే ఉన్నారా? లేదా తల్లిదండ్రుల స్థాయిలోకి వచ్చి ఇతరులకు వాక్యాన్ని పంచిపెట్టి ఇతరులకి మీ సాక్ష్యాన్ని పంచిపెట్టే స్థితిలో ఉన్నారా? లేదా ఆత్మీయంగా బాగా వృద్ధులైపోయి క్రొత్త ఆత్మల్ని చర్చికి తీసుకొచ్చేసే ఆ స్థితిలో ఉన్నారా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ప్రియులారా. ఈరోజు మీ ఆత్మ వయసు లెక్కించుకోవాలి. మీరు బయటకు వెళ్ళేటప్పటికి నేను ఈరోజు మీకు ఇవ్వాలనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, శరీర వయసు తెలుసు కానీ నీ ఆత్మ వయసు నీకు తెలుసా? అర్థమైందండి? శరీరం వయసు మనకు తెలుసు కానీ ఆత్మ వయసు మనకి తెలుసా లేదా? ఈరోజు పరిశీలన చేసుకోవాలి. ప్రభు అడుగుతూ ఉన్నాడు, ఇంకెంతకాలం నువ్వు చిన్నపిల్లలాగా ఉంటావు? ఇంకెంతకాలం నీవు పాలే తాగుతావు? నీవు యవ్వనుడిగా ఎదగాలి, నీవు నడి వయసు గల వ్యక్తిగా ఎదగాలి, నీవు వృద్ధుడిగా ఎదగాలి. ఆత్మలో ఎదిగినప్పుడు మనం పరలోకంలో సీట్ కన్ఫర్మ్ చేసుకోగలుగుతాం. మానవుని జర్నీ ఎక్కడి నుంచి ఎక్కడికి ఉండాలంటే గర్భంలోంచి పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. మన డెస్టినేషన్ ఏదై ఉండాలండి? ఇప్పుడు ఇజ్రాయెల్కి చాలామంది వస్తున్నారు, కొంతమంది ఇథియోపియా నుంచి వస్తున్నారు, కొంతమంది దుబాయ్ నుంచి వస్తున్నారు, కొంతమంది ఇంకా వేరే కంట్రీస్కి వెళ్ళి వస్తున్నారు. వాళ్ళ ఫైనల్ డెస్టినేషన్ ఏది? ఇజ్రాయెల్. క్రైస్తవుని ఫైనల్ డెస్టినేషన్ ఏది అవ్వాలి? పరలోకం అవ్వాలి. హల్లెలూయా. కానీ టికెట్ ఉందా మన దగ్గర? మీ సీట్ కన్ఫర్మ్ అయిందా? టికెట్ బుక్ చేసుకున్నారు కానీ ఇంకా కన్ఫర్మ్ అని కనబడలేదు. ఏమండి, మొన్న మా ఏజెన్సీ వాడు ఒకడికి అర్జెంటుగా టికెట్ బుక్ చేయమన్నాడు, ఫ్యామిలీకి చూపించడానికి. క్యాన్సిల్ చేసేస్తానన్నారు. ఎవరో కాదు, మా అన్నయ్య గారి పాపకే. నేనేం చేశాను, డమ్మీ టికెట్ కొట్టించి పంపించాను అన్నమాట. టికెట్ చూసిన తర్వాత ఇట్స్ నాట్ కన్ఫర్మ్ టికెట్, ప్లీజ్ సెండ్ కన్ఫర్మ్ టికెట్ అన్నాడు. 90,000 పెట్టి అప్పటికప్పుడు కన్ఫర్మ్ టికెట్ పంపించాక ఫ్యామిలీ సాటిస్ఫై అయ్యారు, వాడు సాటిస్ఫై అయ్యాడు. మనకి టికెట్ వచ్చింది, బాప్తిసం తీసుకున్నాం, కానీ కన్ఫర్మ్ అవ్వాలి. అర్థమైందండి? కన్ఫర్మ్ అయ్యే పని ఎవరి చేతిలో ఉండదు తెలుసా? అక్కడ టికెట్ నొక్కేవాడి చేతిలో కాదు, మన చేతిలోనే. మనం జీవించే జీవిత విధానమే మనకి ఆ టికెట్ని కన్ఫర్మ్ చేస్తుంది. హల్లెలూయా. కాబట్టి గర్భమందు ఆయన మనకు తెలుసు, ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. పిండముగా ఉండగానే ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, మన ఆత్మీయ స్థితి ఎదగాలి. వాక్యంలో చెప్పబడినట్టు దినదినము నూతన పరచబడాలి. హల్లెలూయా.
ఈ రోజు నుంచి ఆత్మలో ఎదుగుదామా? ఇంతకుముందు మీకు కొద్దిగానే తెలుసు వాక్యం, ఇక ఎక్కువ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? ఎక్కువ వాక్యం చదవడానికి ప్రయత్నం చేస్తారా? ఎక్కువ ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తారా? ప్రియులరా, సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వడం తగ్గించండి. ముఖ్యమైన వాటికి, విలువైన వాటికి ఎక్కువ సమయం ఇవ్వడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆత్మలో ఎదుగుదాం. అట్టి సహాయాన్ని దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. దేవుడు మనల్ని, మన కుటుంబాలు దీవించునుగాక. ప్రకటనలు ఏమున్నాయండి కమిటీ వారు? రేపు క్వైరీ ప్రాక్టీస్ ఉందండి. రేపు 12 గంటలకి క్వైరీ ప్రాక్టీస్ ఉందండి. ఇప్పుడు కూడా ఆరాధన అయిన తర్వాత కూడా క్వైరీ ప్రాక్టీస్ ఉందంటండి. రేపు క్వైరీ ప్రాక్టీస్ వచ్చే వాళ్ళకి భోజనాలు ఉన్నాయి కదండి, ఆ భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి దయచేసి గమనించాలని మనవి. మన యానివర్సరీ కార్యక్రమం ఆగస్టు 14వ తారీఖున నిర్ణయించడం జరిగింది. రేపటి నుంచి మీకు గ్రూప్స్లో మనకి